ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీగా ఆదాయం వస్తోంది. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి ప్రభుత్వానికి భారీ మొత్తంలో డివిడెంట్ అందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వానికి 12,207 కోట్ల డివిడెండ్ అందించింది. ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాకు మరింత బలాన్నివ్వనుంది. ఎల్ఐసితో పాటు మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమ లాభాల్లో నుంచి డివిడెండ్లను అందించాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరులో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో బ్యాంకులకు పెద్ద సవాల్గా ఉన్న మొండి బకాయిల సమస్య క్రమంగా తగ్గుతోంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడడంతో పాటు లాభాలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభాలు భారీ స్థాయికి చేరుకోవడం ఆర్థిక రంగంలో కీలక పరిణామంగా మారింది. రుణాల వృద్ధి, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ వ్యవస్థలో తీసుకున్న సంస్కరణలు ఈ మార్పుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల శాతం తగ్గడం మరో ముఖ్యమైన అంశం. అంటే ఇచ్చిన రుణాల్లో తిరిగి రాని మొత్తాలను నియంత్రించడంలో బ్యాంకులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. దీంతో బ్యాంకుల ఆర్థిక స్థిరత్వం పెరుగుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యాపారం కూడా విస్తరిస్తోంది. డిపాజిట్లు, రుణాల మంజూరు, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో వృద్ధి నమోదవుతోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు కీలక మద్దతుగా నిలుస్తున్నాయి. ఎల్ఐసి నుంచి వచ్చిన వేల కోట్ల డివిడెంట్, బ్యాంకులు పెరుగుతున్న లాభాలు ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరులో వచ్చిన మార్పులను సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సంస్థలు మరింత బలపడితే దేశ ఆర్థిక అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించే అవకాశం ఉంది.